చెడుతనమునికి చోటు లేదు, అబద్ధానికి చోటు లేదు, డంబికులు ఆయన సన్నిధానంలో నిలవలేరు. మరి ఇలాంటి వ్యక్తిత్వాలు కలిగి ఉండాలని అంటే, దేవునితో గడిపేయాలంటే ఇలాంటి వ్యక్తిత్వాలన్నీ మనం విడిచిపెట్టాలి. దేవునితో ఉన్న వారికి ఏముండాలి? దేవునితో ఉండాలనుకుంటే ఏముండాలి? యథార్థత, నీతి. మరి యథార్థత, నీతి అని అంటే అది ఎక్కడ దొరుకుద్ది అని అంటే పరిశుద్ధ గ్రంథంలో దొరుకుద్ది. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏంటి అని అంటే దేవుని వాక్యము. ఆ వాక్యమే మనని కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది, నీతిగా బ్రతకనికి కూడా ఆధారం చేస్తుంది. వాక్యం నీతిగా ఉండాలి మన యొద్ద అని అంటే మనం నీళ్ళతోటి ఏ రీతిగా స్నానం చేస్తాం, వాక్యంతో మనం ఆ రీతిగా శుద్ధి చేసుకోవాలి. ఇన్నంత మాత్రాన శుద్ధులం కాదు, వాక్యాన్ని తీసుకుంటే శుద్ధులం అవుతాం. వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకోవాలి, అప్పుడు మనం సరి చేయబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,